రేవంత్ పాలనలో యాదవులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేసీఆర్ పాలనలో గొల్లా కురుమలకు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేయగా రేవంత్ సర్కార్ మాత్రం గొర్రెలు పంపిణీ పథకానికి ఎగనామం పెట్టింది. దీంతో కడుపు మండిన గొల్లా కురుమలు హైదరాబాద్ లో వినూత్న నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ లోపలికి గొర్రెలను తీసుకొచ్చి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. గాంధీ భవన్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఆ తర్వాత లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ తమకు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రివర్గంలో యాదవులకు చోటు కల్పించాలని గొల్లా కురుమలు డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో గొల్లా కురుమల ధర్నాపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గొల్లా కురుమల ధర్నాపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గొల్లా కుర్మలకు సంబంధించి రాష్ట్రంలోనే బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సరైన ప్రాధాన్యతను ఇవ్వడం లేదు అనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒక వినూత్న నిరసన కార్యక్రమాన్ని అయితే ఉదయం గాంధీ భవన్ లో చేపట్టారు. ఉదయం 9:30 గంటలకే గొర్రెలతో పాటు పెద్ద ఎత్తున అయితే డోలు వేసుకొని వాళ్ళు తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్ అయితే ముట్టడించారు. దాదాపు 2 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. వారిని గాంధీ భవన్ లోపలికి వెళ్లేందుకు వాళ్ళు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వారు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ఒకటి, వారికి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గొర్రెలు, అదేవిధంగా గొర్రెలకు ఏదైతే ఉచితంగా ఏదైతే మందులు కానీ లేదు ఇన్సూరెన్స్ కు వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు ఆ పదవుల్లో మా వాటా మాకు దక్కాలని చెప్పి వారు గట్టిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తారు. ఇంతకుముందుకే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పదవుల పంపకాల్లో యాదవ సామాజిక వర్గానికి, గొల్ల సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అన్ని గత ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, బీఆర్ఎస్ సమయంలో కావచ్చు, యాదవ సామాజిక వర్గానికి పదవులలో న్యాయం అంటే ప్రాధాన్యత లభించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకరికి కూడా కేబినెట్ లో చోటు కల్పించే. మరోవైపు ఇటీవల నియమించినటువంటి పిసిసి కార్యవర్గంలో 27 మంది పిసిసి ఉపాధ్యక్షులు, మరోవైపు 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తే అందులో ఒకరికి అవకాశం ఇచ్చారు. అటు పార్టీ పదవులలో కూడా తమకు న్యాయం జరగలేదని ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. ఇటు మరి మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీలకు సంబంధించి కూడా తమకు మా ఓట మాకు ఇవ్వాలని అయితే వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలతో అయితే ఇప్పటికే నేతలను కలిశారు. అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలను, అదేవిధంగా మంత్రివర్గాల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను కలిసి తమ సామాజిక వర్గానికి క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలి, పదవులలో న్యాయం జరగాలని చెప్పి వారైతే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే గొల్లా కుర్మలు పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చి గాంధీ భవన్ లో తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రదీప్, గొల్లా కుర్మల ఆందోళనతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో గొల్లా కుర్మలకు సంబంధించినటువంటి నాయకులు కలిశారు. ఆ సమావేశంలో ఎంపీ అంజన్ కుమార్ కొడుకు అనిల్ కుమార్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మా వాటా మాకు ఇవ్వాలి, గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ యాదవులకు ప్రాధాన్యత ఇచ్చి 20 లక్షల జనాభా పైగా ఉన్నటువంటి తమ సామాజిక వర్గాన్ని పదవులలో విస్మరించడం సరైనది కాదు, తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అయితే వారు గట్టిగా డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం అదేవిధంగా ముఖ్యమంత్రితో చర్చించి మీకు న్యాయం జరిగేలా చూస్తామని అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. కేసీఆర్ పాలనలో గొల్లా కురుమలకైతే ఉచితంగా గొర్రెలు పంపిణీ చేసింది. కానీ ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకానికి రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టింది. దాంతో రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ హైదరాబాద్ లో గొల్లా కురుమలు వినూత్న రీతిలో అయితే ఆందోళన చేపట్టారు.